హాయ్ ఎవ్రీవన్. సో కంటిన్యూషన్ ఇంతకు ముందు చేసిన వీడియోకి మనము ఈరోజు డేటా స్ట్రక్చర్స్ గురించి చూద్దాం. సో ఈ డేటా స్ట్రక్చర్స్ లో 5 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. పైథాన్ కి సంబంధించి 5 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్. ఇక్కడ నేను రాస్తున్నాను డేటా స్ట్రక్చర్స్. సో ఈ డేటా స్ట్రక్చర్ లో మనము 5 టైప్స్ ఆఫ్ చూస్తాము. స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ. ఈ 5 టైప్స్ వచ్చేసి మనం చూస్తుంటాం. ప్రతి వీడియో నేను ప్రతిదీ అప్లోడ్ చేస్తుంటాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగే నేర్చుకున్నప్పుడు మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్ చేయండి. ఇందులో స్ట్రింగ్ టాపిక్ వచ్చేసి మనం ఫస్ట్ డేటా స్ట్రక్చర్ అనేది స్ట్రింగ్ టాపిక్ చూస్తున్నాము. స్ట్రింగ్ డేటా స్ట్రక్చర్. స్ట్రింగ్ represents with an str. First of all, string data type represents with an str. Okay, so string ante enti act. String is nothing but it is a sequence of character ani kuda manam anochu. It is a sequence of character. A string is a sequence of characters. Okay, so ఇందులో మనము సింగిల్ కొటేషన్స్ ని డబుల్ కొటేషన్స్ తో అండ్ ట్రిపుల్ కొటేషన్స్ తో యూజ్ చేస్తాం. ఓకే, సో మనము పైచామ్ అప్లికేషన్స్ కి ఫస్ట్ వెళ్ళిపోదాం. ఇందులో నేను ఇక్కడ రైట్ అ పైథాన్ ప్రోగ్రామ్ ఫర్ స్ట్రింగ్ అని రాస్తున్నాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి s is equals to within the సింగిల్ కొటేషన్స్ లో PR సాఫ్ట్వేర్ అనేసి రాస్తాను. ఓకే, మీరు ఏదైనా వర్డ్ తీసుకోండి, నేను ఇక్కడ PR సాఫ్ట్వేర్ అనేసి రాస్తున్నాను. నేను ఇది ప్రింట్ అనేది చేస్తున్నాను. PR ఓకే, PR సాఫ్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మీరు సింగిల్ కొటేషన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు డబల్ కొటేషన్స్ లో ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి అనుకుంటే మీరు ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఏమని ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ S1 అనేసి ప్రింట్ చేస్తాను. సో ఇలా రెండు PR సాఫ్ట్ అండ్ BR సాఫ్ట్వేర్స్ అనేది ప్రింట్ చేస్తాం. ఒకవేళ మీరు ట్రిపుల్ కొటేషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఇందులో ప్రింట్ S2 అనేసి ప్రింట్ చేస్తాం. ఓకే, ఇలా ప్రింట్ చేసినప్పుడు PR సాఫ్ట్వేర్, PR సాఫ్ట్ అండ్ సాఫ్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, మనం ఎలా ఇస్తే అలా ప్రింట్ అవుతుంది. మనం సింగిల్ కొటేషన్ ఇవ్వచ్చు, డబల్ కొటేషన్స్ ఇవ్వచ్చు అండ్ ట్రిపుల్ కొటేషన్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీకు మల్టిపుల్ లైన్స్ ప్రింట్ కావాలి అంటే మనము ట్రిపుల్ కొటేషన్స్ త్రూ వెళ్ళాలి. ఓకే, ఎందుకు అని అంటే సింగిల్ కొటేషన్స్ లో మల్టిపుల్ కొటేషన్ లో ఇప్పుడు మీరు ఎప్పుడైనా మల్టిపుల్ లైన్స్ ఇచ్చినప్పుడు ప్రింట్ అనేది జరగదు. ఓకే, యాక్సెప్ట్ అవుతుంది బట్ అది సింగిల్ లైన్ లోనే ప్రింట్ అవుతుంది. మల్టిపుల్ లైన్స్ ప్రింట్ స్టేట్మెంట్ కోసం ట్రిపుల్ కొటేషన్స్ కి వెళ్ళాలి. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ టు ద పైథాన్ లో నేను చెప్పాను, ఆ వీడియోలో మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇలా స్ట్రింగ్ అనేది రీప్రజెంట్ అవుతుంది. ఒక స్ట్రింగ్ ని ఇంకో స్ట్రింగ్ తో ఎలా యూజ్ చేయాలి ఒకటే సెంటెన్స్ లో అని అంటే నేను ఇక్కడ ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. సింగిల్ కొటేషన్ లో ఇలా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, పైథాన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అనేసి ఇస్తుంది. ఓకే, సో ఈ హైదరాబాద్ అనేది లేకపోతే పైథాన్ వచ్చేసి ఏదన్నా ఒక వర్డ్
మీరు హైలైట్ చేయాలి అనుకుంటే, ఓకే, హైలైట్ చేయాలి అనుకుంటే ఇలా మీరు హైలైట్ చేయొచ్చు. ఓకే, సెంటెన్స్ కి మొత్తానికి సింగిల్ కొటేషన్స్ ఇచ్చి హైలైట్ చేయాలి అనుకున్న వర్డ్ మాత్రమే డబల్ కొటేషన్స్ లో ఇచ్చాను. సో ఇలా మీరు హైలైట్ చేసినప్పుడు ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఎస్ అని ఇస్తున్నాను. సో ఇది ప్రింట్ ఆఫ్. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ కూడా డబల్ కొటేషన్స్ ఇచ్చి ఆ వర్డ్ కి కూడా హైలైట్ చేయడానికి డబల్ కొటేషన్స్ ఒకవేళ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి రెడ్ కలర్ లైన్ చూపిస్తుంది, ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఒకటేసారి సేమ్ కొటేషన్స్ అనేది యూజ్ చేయొద్దు. ఓకే, either you can use single quotation or double quotation or double quotation or single with a triple quotation, అలా డిఫరెంట్ మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇలా మనము ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇస్తాం. సో దీనికి మనము ఇండెక్స్ అండ్ స్లైసింగ్ అనేది నేర్చుకుంటాం. ఓకే, స్ట్రింగ్. సో ఇండెక్స్ అండ్ స్లైసింగ్, slicing of string. సో ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కదా, అదే స్టేట్మెంట్ కి ఇండెక్స్ అనేది ఎలా చేయాలి, స్లైసింగ్ అనేది ఎలా చేయాలి చెక్ చేయాలి. సో ఇండెక్స్ వచ్చేసి నార్మల్ గా 0 నుంచి బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఇండెక్స్ స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతుంది అంటే ఫ్రమ్ 0 ఇండెక్స్. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 0 ఇండెక్స్. సో ఇందులో ఇండెక్స్ లో వచ్చేసి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. ఇండెక్స్ లో వచ్చేసి పాజిటివ్ ఇండెక్స్ అండ్ నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది. స్లైసింగ్ లో వచ్చేసి పాజిటివ్ స్లైసింగ్, నెగిటివ్ స్లైసింగ్ మనం చూస్తుంటాం. స్లైసింగ్ అనేది మనము స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎండ్ పాయింట్ ఎక్కడికి ఇవ్వాలి. స్లైసింగ్ అంటే పీసెస్ లో కట్ చేయడం అన్నమాట. ఓకే, ఇది కంప్లీట్ ఒక సెంటెన్స్ లో ఉంది. ఈ సెంటెన్స్ కి మనకి ఎంత కావాలి, ఐదర్ పైథాన్, ఓన్లీ పైథాన్ కావాలి అంటే ఎంత వరకు మాత్రమే కట్ చేయడం, దాన్ని స్లైసింగ్ అంటారు. సో ఒకవేళ పైథాన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వరకే కావాలి అంటే ఇంత మట్టుకే కంప్లీట్ సెంటెన్స్ లో ఇంత మట్టుకే కట్ చేయడం. సో దాన్ని స్లైసింగ్ అంటాము. సో ఇందులో పాజిటివ్ స్లైసింగ్ అండ్ నెగిటివ్ స్లైసింగ్ ఉంటుంది. లేటెస్ట్ ఇండెక్స్ వచ్చేసి 0 ఇండెక్స్. 0 అనేది మనం చూస్తాం. ఓకే, సో 0 నుంచి మీరు ఏదన్నా నంబర్ ఇవ్వచ్చు. లైక్ 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ 0 పొజిషన్ లో P అనేది ఉంది. మనం 0 అనేసి రీడ్ చేస్తే అది P అనేసి ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం 5 ఆర్ 3 అనేసి ప్రింట్ చేసామనుకోండి, ఎనీ నంబర్ యూ కెన్ గివ్. సో ఏదైనా నంబర్ ఇవ్వచ్చు, 0, 1, 2, 3. సో ఏది ప్రింట్ అవుతుంది, హెచ్ అనేది. ఓకే, సో అలా మనకి ప్రింట్ ఐడి చూపిస్తుంది. ఇది ఇండెక్స్, పాజిటివ్ ఇండెక్స్. నెగిటివ్ ఇండెక్స్ వచ్చేసి నెగిటివ్ లో చెక్ చేస్తాం. నెగిటివ్ లో అంటే బ్యాక్వర్డ్ నుంచి మనకి ప్రింట్ అవుతూ వస్తుంది. -1, -2 అలా ఇస్తుంది. -1 అంటే డి అనేసి ప్రింట్ అవుతుంది. ఓకే, -1 అంటే డి అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ప్రింట్ ఆఫ్ స్లైసింగ్. స్లైసింగ్ లో వచ్చేసి ఇప్పుడు పాజిటివ్ స్లైసింగ్ లో 0 to, ఒకవేళ నేను 10 అని ఇచ్చాను, సో 0 to 9 వరకే కన్సిడర్ చేస్తుంది, బట్ టోటల్ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో 0 to 9 వరకు ప్రింట్ అయింది. నెక్స్ట్ నెగిటివ్ స్లైసింగ్. నెగిటివ్ స్లైసింగ్ వచ్చేసి ఇందులో బ్యాక్వర్డ్ గా మనం తీసుకోవచ్చు. మీకు ఎక్కడి వరకు కావాలి అక్కడ వరకు. ఇప్పుడు నేను 0 వరకు ఇచ్చాను, 1 స్టెప్ డౌన్ అంటే 1 వరకు ప్రింట్ అవుతుంది. ఇందులో వచ్చేసి స్టెప్ వాల్యూ కంపల్సరీ ఇవ్వాలి. నెగిటివ్ స్లైసింగ్ లో ఎప్పుడైనా సరే స్టెప్ వాల్యూ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మనం చెక్ చేద్దాం. కంప్లీట్ గా బ్యాక్వర్డ్ లో రివర్స్ గా ప్రింట్ అయ్యేసి. సో ఈ విధంగా మనము స్లైసింగ్ అండ్ ఇండెక్స్ అనేది స్ట్రింగ్ టాపిక్ లో చూడొచ్చు.
Okay. Now ఇంకా వేరేది చూద్దాము. ఇక్కడ removing spaces from the string. Okay. So firstly, ఇక్కడ నేను s is equals to ఈ రిమూవింగ్ స్పేసెస్ ఫ్రమ్ స్ట్రింగ్ లో ఎల్ స్ట్రిప్ ఉంటది, ఆర్ స్ట్రిప్ ఉంటది అండ్ స్ట్రిప్ ఉంటది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ స్ట్రిప్స్ ని ఎలా రిమూవ్ చేయొచ్చో మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ స్ట్రింగ్ రాస్తున్నాం, స్పేస్ పిఆర్స్ ఆఫ్ స్ట్రిప్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎస్ డాట్ ఎల్ స్ట్రిప్ అనేసి ఇస్తాం, ఎస్ డాట్ ఎల్ స్ట్రిప్. సో ఇట్ విల్ రిమూవ్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ స్పేస్, రైట్ సైడ్ అలానే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ స్పేస్ అనేది రిమూవ్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి ఎస్ డాట్ ఆర్ స్ట్రిప్ అనేసి ఇచ్చాను, ఎస్ డాట్ ఆర్ స్ట్రిప్ అనేది ఇస్తే రైట్ సైడ్ స్పేస్ రిమూవ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అలానే ఉంటుంది. యు ఆర్ ఏబుల్ టు. దాని తర్వాత ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ స్ట్రిప్ అనేసి ఇచ్చాను అనుకోండి. సో స్ట్రిప్ విల్ డూ it will remove both side from the both side space. Okay, so ఇలా మనకు రిమూవింగ్ స్పేస్ ఫ్రమ్ ద స్ట్రింగ్ మనం చూడొచ్చు. నెక్స్ట్ కౌంటింగ్ ఆఫ్ సబ్ స్ట్రింగ్. మనము కౌంటింగ్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ కూడా చేయొచ్చు. కౌంటింగ్ సబ్ స్ట్రింగ్ from the given string. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక స్ట్రింగ్ అనేసి తీసుకున్నాను కదా ఆల్రెడీ, ఒక సెంటెన్స్. సో ఇందులో వచ్చేసి ఎన్ని ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ఎన్ని టీస్ ఉన్నాయి మనం కౌంట్ చేయాలి, ఎన్ని టీస్. ఓకే, సో 1 2 3 4 5. సో 5 అనేది ప్రింట్ అవుందా లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏదన్నా వర్డ్ కావాలి, ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ఏ అనేది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఒక ఏ ఉంది, ఏ అండ్ ఏ టోటల్లీ 3 ఉన్నాయి. సో 3 కౌంట్ అనేది వస్తుంది. అలా మనము ప్రతిదీ చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఏదైనా కావాలి, లైక్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఓవర్ హియర్ ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ఐఎన్ అనేది కౌంట్ కావాలి. సో 1 2 3 4. సో 4 అనేది కౌంట్ వస్తుంది. సో ఇలా మనకి కౌంటింగ్ అ సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ ద గివెన్ స్ట్రింగ్ అనేది మనం. ఓకే, నెక్స్ట్ రీప్లేస్. సో రీప్లేసింగ్ కూడా మనం చేయొచ్చు. రీప్లేసింగ్ a string with another string. ఓకే, సో ఇక్కడ నేను పైథాన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని ఉందా. సో ఇక్కడికి వచ్చేసరికి ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఫస్ట్ ఓల్డ్ స్ట్రింగ్. నేను ఇప్పుడు పైథాన్ టు జావాకి షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ స్ట్రింగ్ రాసుకున్న తర్వాత న్యూ స్ట్రింగ్ అనేది రాయాలి. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఇట్ విల్ ప్రింట్ జావా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇలా డిఫరెంట్ గా ప్రింట్ అవుతుంది. సో ఇలా మనము రీప్లేసింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ కూడా మనము చూడవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మనకి స్ప్లిట్టింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. స్ప్లిట్టింగ్ ఆఫ్ ద స్ట్రింగ్.
సో దీన్ని మనం స్ప్లిట్ చేయొచ్చు. ఇలా ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు ఎస్ డాట్ స్ప్లిట్. ఓకే, వర్డ్స్ లో స్ప్లిట్ అవుతుంది. ఈ స్ప్లిట్ అయిన దాన్ని మనము ఓకే జాయినింగ్ కూడా చేయొచ్చు. జాయినింగ్ ద స్ట్రింగ్. సో ఎలా జాయిన్ చేయాలి అంటే, ఇప్పుడు వర్డ్స్ లో ఉంది కదా, సో దీన్ని ప్రింట్ ఆఫ్ దేంతో మీరు జాయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ నేను అండర్ స్కోర్ అనేది తీసుకుంటున్నాను. డాట్ జాయిన్ ఆఫ్ ఎస్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ ప్రతి వర్డ్ అనేది జాయిన్ అయ్యి, అదే మీరు ఒకవేళ స్ట్రింగ్ లో ఇచ్చారనుకోండి, ఎలా వస్తుందో కామెంట్ చేయండి. ఓకేనా, ఒకవేళ సెంటెన్స్ లో ఇచ్చి మీరు జాయిన్ చేయాలి అనుకుంటే ఎలా వస్తుందో కామెంట్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ చేంజింగ్ కేసెస్ ఆఫ్ ద స్ట్రింగ్ చూద్దాం. ఇక్కడ నేను కొన్ని కేసెస్ అనేది చెక్ చేద్దాం. అప్పర్ కేస్, లోయర్ కేస్, స్వాప్ కేస్, టైటిల్, క్యాపిటలైజ్, అలా డిఫరెంట్ గా. దానికంటే ముందు ఇచ్చిన ఈ సెంటెన్స్ లో మనము కొన్ని వర్డ్స్ మాత్రమే క్యాపిటల్ లో, కొన్ని వర్డ్స్ స్మాల్ లెటర్ లో అనేది చూస్తాం. కొన్ని వర్డ్స్ క్యాపిటల్ లో, కొన్ని వర్డ్స్ స్మాల్ లో అనేది చూస్తాం. ఓకేనా, సో ఈ క్యాపిటల్ లో ఉన్న వర్డ్స్ వచ్చేసి ఓకే, కొన్ని క్యాపిటల్ ఉంది, కొన్ని స్మాల్. సో మనకి ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అనంటే ఎస్ డాట్ అప్పర్ కేస్. కొన్ని స్మాల్ ఉన్నా, కొన్ని క్యాపిటల్ వర్డ్స్ ఉన్నా, అన్ని ఆల్ఫాబెట్స్ ఇట్ విల్ బికమ్ లైక్ అన్ అప్పర్ కేస్ ఓన్లీ. అన్ని ఆల్ఫాబెట్స్ అప్పర్ కేస్ లో మాత్రమే వచ్చేస్తాయి. ఓకే, ఒకవేళ మీరు లోయర్ కేస్ లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు, సో వెదర్ ఇట్ మే బి అప్పర్ కేస్ లో ఉన్నా, లోయర్ కేస్ లో ఉన్నా, అంటే క్యాపిటల్ ఆల్ఫాబెట్ లో ఉన్న, లోయర్ స్మాల్ ఆల్ఫాబెట్స్ లో ఉన్న, లోవర్ కేస్ లో మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇలా మనము లోయర్ కేస్ లో చెక్ చేయొచ్చు. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ స్వాప్ కేస్ ఇచ్చినప్పుడు క్యాపిటల్ అనేది స్మాల్ అనేది క్యాపిటల్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి ఎస్ డాట్ టైటిల్ అని ఇచ్చినప్పుడు ఓకే, ఫస్ట్ లెటర్ ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఉన్న ప్రతి ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్యాపిటలైజ్ అంటే కంప్లీట్ గా సెంటెన్స్ లో ఓన్లీ ఫస్ట్ లెటర్ విల్ బి ఇన్ క్యాపిటల్, రెస్ట్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ విల్ బి ఇన్ స్మాల్. ఓకే, సో ఇలా మనం చేంజింగ్ కేసెస్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది మనం చూస్తాం. ఓకే, సో ఇదే కాకుండా ఈ చేంజింగ్ కేసెస్ లో ఇలా ఇన్పుట్ డైనమికల్ గా రీడ్ చేసి ఓకే, సో ఇన్పుట్ ఎంటర్ ద స్ట్రింగ్ ఇలా డైనమికల్ గా రీడ్ చేసి చెక్ చేయొచ్చు. ఇఫ్ ఈజ్ ఆల్ఫా ఎస్ డాట్ ఈజ్ ఆల్ఫా అనేది తీసుకొని ప్రింట్ స్టేట్మెంట్ లో వ్యాలిడ్ అని ఇచ్చినప్పుడు, అండ్ ఇక్కడ ఎల్స్ పార్ట్ లో ఇఫ్ అండ్ ఎల్స్ మనం యూజ్ చేస్తున్నాము, ఇట్ ఈస్ ఇన్వాలిడ్ అనేసి ఇట్ ఈస్ ఇన్వాలిడ్. ఓకే, సో ఈ స్ట్రింగ్ టాపిక్ వచ్చేసి మనం ఇక్కడ పైథాన్ అనేసి స్ట్రింగ్ ఇస్తున్నాను, అయితే అప్పుడు వ్యాలిడ్ అవుతుంది ఈజ్ ఆల్ఫా. ఒకవేళ నేను అదే కాకుండా ఆల్ఫాబెట్స్ ప్లస్ నంబర్స్ అని ఇచ్చాను అనుకో, ఆల్ఫాబెట్ ఈజ్ ఆల్ఫా అంటే ఓన్లీ ఆల్ఫా మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, సో ఆల్ఫాబెట్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఇది
కండిషన్ ఫాల్స్ అయ్యి ఎల్స్ పార్ట్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా ఈజ్ ఆల్ఫా, ఈజ్ ఆల్నం, ఈజ్ డిజిట్ చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చెక్ చేసుకో. డిజిట్ లోయర్ అంటే లోయర్ కేస్ లో మాత్రమే. సో అలా మనకి ప్రింట్ అవుట్. ఓకే, సో ఇది వచ్చేసి స్ట్రింగ్ టాపిక్. సో ఈ పార్ట్ మొత్తం నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము 5 డేటా స్ట్రక్చర్స్ లో ఇంకా 4 ఉన్నాయి కాబట్టి కంప్లీట్ గా లిస్ట్ అండ్ టపుల్ రెండు కలిపి ఒకటే వీడియోలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.